నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఏపీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. విజయమ్మ ఎటువైపు, బిడ్డ వైపా కొడుకు వైపా? ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే, గతంలో షర్మిల జగన్ను తిట్టేటప్పుడు ఆమె పక్కనే కూర్చుని ఉన్నారు. నిన్న కనుక మనం చూసుకున్నట్లయితే ఇడుపులపాయలో జగన్ని దేవుడిని ప్రార్థిస్తూ బిడ్డను నీకు అప్పగిస్తున్నా అన్నట్టు ఆమె టోటల్గా జగన్ వైపు మాట్లాడటం జరిగింది. ఇవే అంశాలు రాష్ట్ర ప్రజలంతా చర్చించుకుంటున్నారు. దీనిపై మాట్లాడటానికి మనతో పాటు ప్రధాన ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు మనతో ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే ఫజల్. ఎలా చూడాలి సార్ విజయమ్మ గారిని? మొన్నేమో జగన్ని షర్మిల తిడుతుంటే పక్కనే కూర్చుని ఉన్నారు, నిన్నేమో ఆశీర్వాదం ఇచ్చి ఆయన్ని బస్ యాత్రకు పంపించారు. అంటే ఈ యొక్క వైఎస్ కుటుంబం అంతా తెలుగు రాష్ట్ర ప్రజల్ని ఎర్రి పుష్పాలు అనుకుంటున్నారు. అంటే వీళ్ళు ఏం చేసినా ప్రజలు ఏం పట్టించుకోరు, ఏం చేసినా ప్రజలకు ఏం తెలియదు, ప్రజలు గమనిస్తలేరు అనుకుంటున్నారు. విజయమ్మ ఏ విధంగా ఉందంటే, ఒక సామెత ఉంది, నల్లగున్నా కదా నవ్విపోతూ నాకేమైంది అని చెప్పి ఉన్నంత కథ వెళ్ళదు. షర్మిల ఎంబడి ఈ విజయమ్మ గారు ఉన్నారు. ఉండి ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు కూడా అనేక మాటలు కేసీఆర్తో సహా అందరినీ విమర్శించినప్పుడు ఎంబడే ఉన్నారు. సాక్షి మీడియా వస్తే సాక్షి మా సంబంధం లేదు, బయటికి వెళ్ళిపోని చెప్పి సాక్షిని పంపించేశారు. ఆ తర్వాత ఆ ఏం ప్యాకేజ్ తోడు పోయినారు ప్రజలందరూ గమనిస్తున్నారు. అక్కడ పోయిన తర్వాత ఇంకా ఈ దుకాణం అక్కడ షిఫ్ట్ చేస్తున్నారు. ఈ ఫ్రాంచైజ్ కంపెనీ అక్కడ వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ షర్మిల ఎంబడే ఉన్నావు. షర్మిల జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, దుష్టుడు, రాజన్న కడపలో రాక్షసుడు పుట్టినటివి రకరకాల దూషణ నీ బిడ్డనే చేసింది. అప్పుడు నీ బిడ్డతో ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ ఇడుపులపాయ నుంచి జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర తీస్తుంటే, నాయన తండ్రి యెహోవా స్తోత్రం నాయన, మా యొక్క జగన్మోహన్ రెడ్డి నీ యొక్క బావులతోటి కాపాడు నాయన, ప్రజల్లోకి పోని ఆయన రక్షించు అని చెప్పేసి అన్ని విధాలా నువ్వు ప్రార్థన చేసి పంపిస్తున్నావు. అంటే నీ కూతురు మీద, నీ కొడుకుని వ్యతిరేకించే కూతురు పైన, శత్రువుల పైన విజయం సాధించమని చెప్పినావు కదా. నీ కూతురు కూడా జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు అని చెప్పేసి సంబోధించి ఓ శత్రువుగా మారింది కదా. మరి కూతురు పైన కొడుకుని విజయం కోరుకున్నావా, కొడుకు పైన కూతురుని విజయం కోరుకున్నావా? అంటే ఈ భాగవతం అంతా విజయమ్మ గారు మొత్తం యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఓకే, ఇంకా తెలుగు ప్రజలని మోసం చేయమాకండి. మీ యొక్క సొంత మరిది వివేకానంద రెడ్డి హత్య ఏ విధంగా చేశారు, ఎందుకు చేశారు? ఇప్పటికైనా మీరు మనస్సాక్షి ఏ దేవునైతే నమ్ముతారో లేదో నాకే తెలియదు, అది కూడా యాక్టింగ్గా కూడా నాకు తెలియదు. ఒకవేళ నమ్మింటే ఇట్లా ఆ దేవుడి సాక్షిగా ఎవరు మా హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు మీకు తెలుసు కాబట్టి దాన్ని బహిర్గతం చేయండి. ఇప్పటికైనా మీ మీద ఉన్నటువంటి గౌరవం ప్రజల్లో ఇంకా ఉండిపోతుంది. లేకుంటే ఆ రాజశేఖర రెడ్డి గారి సత్యమని రాజశేఖర్ అంతో ఇంతో ఏదో చేశారు, రాజశేఖర రెడ్డి పేరు ఏదో అంతో ఉంది, ఆ ఉన్న పేరు కూడా ఆ రాజశేఖర రెడ్డి కుటుంబానికి మళ్ళీ కనుమరుగు చేయకండి. అంటే ఈ బస్ యాత్రలో భారీగా చేరికలు అవుతున్నాయంట కదా సార్? ఏం చేరికలు అవుతాయి? ఇప్పుడు చేరి ఎవడేం చేస్తాడు? అలా పార్టీలో చేరుతున్నారు, జోష్ వస్తుంది అంటున్నారు. ఎవ్వడు చేయట్లేదు. ఓ పేడ ఆర్టిస్టులను తీసుకొస్తారు. ఏ విధంగా అయితే షర్మిలను ప్యాకేజ్ ఇచ్చి అక్కడ తీసుకుపోయారో, పేడ ఆర్టిస్టులను తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి రాగానే ఒక 50 మందిని కనవేసి ఇగో చేరుతున్నారు. ఎవరు చేరుతారు? చేరిన టికెట్ ఇస్తావా చూపి? ఇప్పుడు చేరినోళ్ళకి టికెట్ ఇస్తున్నావా? ఎందుకు ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డిది చాప్టర్ క్లోజ్. ఇప్పుడు దాంట్లో ఏం సంకోచమో తెలియదు. ఖచ్చితంగా ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి కనుమరుగైపోవడం ఖాయం. కవిత ఏ విధంగా అయితే టీఆర్ క్లబ్లో మెంబర్షిప్ అయిందో, గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా చెంచల్గూడ క్లబ్లో మెంబర్షిప్ ఉండే, ఆ మెంబర్షిప్ అనేది ఇప్పుడు కొంచెం ఫ్రీజ్ అయి ఉంది, ఇన్యాక్టివ్ ఉంది. అది మళ్ళీ యాక్టివ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ శేష జీవితం అంతా క్లబ్లో మంచిగా హాయిగా ఎంజాయ్ చేసుకోవచ్చు.